హాయ్ అండి, వెల్కమ్ టు అలో క్రియేటివ్ హోమ్. ఇప్పుడు మంచి టేస్టీ ఓట్స్ ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో తాలింపు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మంచిగా అవి ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ వేసుకోవాలి. మీ ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోండి. నా దగ్గర క్యారెట్, బీన్స్, బీట్రూట్, టమాటోస్, ఆనియన్స్ ఉన్నాయి. అవి మంచిగా వేసి ఫ్రై చేయండి. మంచిగా ఎక్కువ వెజిటేబుల్స్ ఉంటే చాలా బాగా ఫైబర్ కూడా మంచిగా ఉంటుంది. అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా టమాటా అంతా మెత్తబడాలి. కొంచెం ఆయిల్లో ఫ్రై అవుతే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ అండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మంచిగా మూత పెట్టుకొని కాసేపు ఉడకనివ్వాలి. మధ్యలో చూడండి టమాటోలో నుంచి మంచిగా వాటర్ బయటికి వచ్చింది. మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మొత్తం కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకోండి. మంచి వెజిటేబుల్స్, ఫైబర్, ప్రోటీన్ అన్నీ ఉంటుంది ఓట్స్లో కూడా. మంచిగా మూత పెట్టుకొని ఇంకొకసారి చూసుకోవాలి. మధ్యలో చూసుకోండి, లేకపోతే అడుగంటుతుంది. చూసారా, వాటర్ అంతా పోయాయి. ఇప్పుడు 1 కప్ ఓట్స్ తీసుకున్నానండి, దానికి 2 కప్ ఆఫ్ వాటర్ పోసాను. వాటర్లో కూడా ఇంకా ఆల్మోస్ట్ వెజ్జీస్ అన్నీ ఉడికాయి కాబట్టి ఇంకా కంప్లీట్గా వాటర్లో కూడా ఉడికేస్తాయి. మంచిగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ హైలో పెట్టుకొని మంచి తెరలనివ్వాలి వాటరు. చూడండి, బాగా తెరులుతున్నాయి కదా వాటరు. ఆల్మోస్ట్ ఇందాకే వెజిటేబుల్స్ అన్నీ నీట్గా ఉడికేసాయి. మంచిగా ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి. ఇప్పుడు 1 కప్పు ప్లెయిన్ ఓట్సేనండి. ప్లెయిన్ ఓట్స్ 1 కప్పు తీసుకొని మంచిగా దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. డైట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మంచిగా అంతా కలిపేసుకొని చూడండి, మంచిగా ఉడుకుతుంది. మంచిగా ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. టేస్ట్ చూసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనివ్వండి. మంచిగా ఉడుకుతుంది కదా, ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని చూడండి ఎంత యమ్మీగా, చూడటానికి క్రీమీగా ఎంత చక్కగా ఉందో. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇప్పుడు మంచిగా కలుపుకొని హాఫ్ స్లైస్ లెమన్ పిండుకోండి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల టేస్ట్ ఇంకా పెరుగుతుంది, చాలా బాగుంటుంది. మంచిగా నిమ్మకాయ పిండుకొని మొత్తం అంతా మిక్స్ చేయండి ఒకసారి. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత యమ్మీగా, క్రీమీగా. మనం మార్కెట్లో తీసుకునే మసాలా ఓట్స్ కంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర కట్ చేసి వేసుకొని కలుపుకోవాలి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి మసాలా ఓట్స్. ఒకసారి ఇట్లా ట్రై చేసుకొని తినండి. ఓట్స్ ఉప్మా లాగా చాలా బాగుంటుంది. మొత్తం ఉడికిపోయింది, కింద చూడండి సపరేట్ అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్కి ఇంకా చాలా మీ ముందుకు కావాలనుకుంటే కమెంట్ చేయండి. చూడండి ఇంకా ఎంత చక్కగా ఉందో. ఇంకా అయిపోయిందండి. ఇప్పుడు మంచిగా మొత్తం కలిపేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. క్రీమీగా భలే ఉంటుందండి ఓట్స్ ఉప్మా. ఒక్కసారి ట్రై చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. బాయ్ అండి. సూపర్ టేస్ట్ ఓట్స్ ఉప్మా.